కర్ణాటక పశ్చిమ కనుమల మధ్యలో ప్రకృతి అందాల నడుమ కొలువై ఉన్న కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ప్రయాణానికి ఇదే మొదటి అడుగు. కానీ ఈ యాత్ర కేవలం ఒక ఆలయ దర్శనంతో ముగియదు. కుక్కి చుట్టుపక్క ఉన్న 6 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా ఒకే ప్రయాణంలో మనం దర్శించుకోబోతున్నాం. ముందుగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆ తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆ తర్వాత బిలద్వార గుహ, ఆ తర్వాత అభయ గణపతి ఆలయం, ఆ పక్కనే వనదుర్గ ఆలయం, వెళ్ళే దారిలోనే మనం కుమారధార, ఆ తర్వాత బసవేశ్వర ఆలయం. ఇలా అయితే మనం ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటైతే మనం దర్శించుకోబోతున్నాం. ఒకే ప్రయాణంలో సుబ్రహ్మణ్య స్వామి, నాగదేవతలు, గణపతి, దుర్గాదేవి, పరమశివుడు వంటి అనేక దైవ స్వరూపాలను దర్శించుకునే అవకాశం. అంతేకాదు ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, పురాణ కథలు, ప్రత్యేకాలు ఏమిటి, ఇలా అన్ని అయితే తెలుసుకోబోతున్నాం. భక్తి, చరిత్ర, ప్రకృతి కలిసిన ఈ అద్భుతమైన ప్రయాణంలో నాతో పాటు చివరి వరకు ఉండండి. నేను మీ సోలో ప్రయాణికుడు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి నుంచి మన ఆధ్యాత్మిక యాత్రనైతే ప్రారంభిద్దాం పదండి. Explore the world. Discover yourself. Welcome to Solo Prayanikudu. హాయ్ అండి, అందరు ఇలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు కుక్కీలో ఉన్నాం. సకలేశ్పురం నుంచి ఘాట్ సెక్షన్ నైట్లో మామూలుగా లేదు రైడు. ఇప్పుడు పోయేటప్పుడు అయితే వీలైతే చూపిస్తాం. నెక్స్ట్ లెవెల్ రైడు. ఇప్పుడైతే మనం కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అయితే చూడడానికి వెళ్తున్నాం. ఓకేనా, ఇప్పుడు చూపిస్తా పదండి. నేను నైట్ స్టే చేసిన హోటల్ ఇదే. కుక్కీలో మీరు స్టే చేయాలంటే దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే టెంపుల్ దగ్గర ఉన్న సత్రంలో మీకైతే రూమ్ ఇస్తారు. మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీతో వస్తేనే ఇస్తారు. సింగిల్స్కి అయితే రూమ్ అయితే ఇవ్వడం లేదు. నాకైనా సరే ఇంటికి ఫోన్ చేసిన తర్వాత మా మమ్మీతో మాట్లాడిన తర్వాతనే రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఏదో అనుకున్నా కానీ మొత్తానికైతే ఈ టెంపుల్ అయితే మంచి ఘాట్ రోడ్లోనే ఉన్నది. అంటే మామూలుగా కాదు, ఫుల్ అడవిలోకి వెళ్ళిపోయినట్టున్నది. గణపతి దేవ టెంపుల్. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తాను. మొత్తం ఇది అశ్లేష గెస్ట్ హౌస్. సింగిల్స్కి ఇయ్యరు, కపుల్స్ అయితేనే ఇస్తారు. అది కూడా సర్పదోష పూజ చేసుకున్న వాళ్ళకు ఆ పూజకు ఉంటే టికెట్ వాళ్ళకైతే ఇస్తారు. ఇటు చూడచ్చు, టెంపుల్కి అయితే వెళ్తాను మనం. నిజం చెప్తున్నా, లిటరల్లీ టెంపుల్ ఓ రేంజ్లో ఉన్నది. మీరు చూస్తే కానీ కళ్ళతో నమ్మరు. సినిమాటిక్ రేంజ్లో ఉన్నది. ఇప్పుడు నేనున్నది వచ్చేసి పార్కింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని వెహికల్స్ అనేది పార్క్ చేస్తారు. ఇక్కడ షాపింగ్. ఇలా వెళ్తే మనకు రూమ్స్, లాడ్జెస్ అన్నీ ఉంటాయి. ఇట్లా అయితే మనం ముందుకు వెళ్తాం. అక్కడ కొండల మధ్యలో కనిపించేదే టెంపుల్. సూపర్ వైబ్ ఉన్నది కదా. ఇప్పుడు మనం అదే టెంపుల్కి వెళ్తాను. కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి అయితే చూపిస్తాను నేనైతే. ఓకేనా, కానీ చుట్టూ చూడొచ్చు ఫారెస్ట్ వ్యూ. ఇక్కడ నుంచి అలో లేదు, బ్యారికేడ్స్. ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. నేను ఇందులో దోశ తిన్నా ఎదురుగా హోటల్లో, బాగుంది, ట్రై చేయండి. 85 రూపీస్. ఇది వచ్చేసి టెంపుల్. సరిగా ఇన్ డీటెయిల్ వీడియోకి వెళ్ళేటప్పుడు అయితే నేను క్లియర్గా చెప్తాను మొత్తం స్టోరీ. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే, గరుడ దేవుడు అన్ని సర్పాలను చంపుతున్నప్పుడు వాసుకి దేవుడు, సర్పాలకు రాజు అయినటువంటి వాసుకి దేవుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తుంటే పరమశివుడు వచ్చి నా కొడుకు కుమారస్వామి కాపాడుతాడని చెప్పడంతో అయితే ఈ యొక్క ప్లేస్లో వచ్చి ఉండడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ యొక్క సర్పాలను కాపాడడం అయితే జరుగుతుంది. అందుకే దీన్ని కుక్కి సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. ఇక్కడ సర్పదోషాలకు ఫేమస్. ఎటువంటి సర్పదోషం ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ పూజలు అయితే చేస్తారు. ఓకేనా, సింపుల్ స్టోరీ. ఇప్పుడు లోపలికి వెళ్ళే కొద్దీ దీని గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం మనం. ఎంట్రన్స్ ఈ విధంగా ఉన్నది, చూస్తారుగా.
కొండల నడుమ భలే ఉన్నది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల మధ్య కుమారధార నది తీరంలో ప్రకృతి అందాల మధ్యలో వెలిసిన అత్యంత పవిత్రమైన క్షేత్రమే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని కేవలం సుబ్రహ్మణ్య స్వామి వారిగా మాత్రమే కాకుండా నాగదేవతల అధిపతిగా శేషుడితో కలిసి దర్శనమిచ్చే కుమారస్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయం ఎలా ఏర్పడింది? స్థల పురాణం ప్రకారం తారకాసురుడు మరియు ఇతర రాక్షసులను సంహరించిన అనంతరం సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతానికి వచ్చారని చెబుతారు. ఇప్పుడు గరుడు భయంతో ఇక్కడికి వచ్చిన వాసుకి నాగరాజు సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించాడని పురాణ కథనం ఉంది. స్వామివారు వాసుకి అభయం ఇచ్చారు. ఈ ప్రాంతంలోనే తనతో కలిసి భక్తుల పూజలను స్వీకరించమని అనుగ్రహించారని విశ్వాసం. అందుకే కుక్కే సుబ్రహ్మణ్యంలో స్వామివారి ఆరాధనతో పాటు నాగారాధనకు కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం ముఖ్యంగా సర్ప సంస్కరణ, నాగప్రతిష్ఠ, అశ్లేష బలి వంటి నాగ సంబంధిత పూజలకు ప్రసిద్ధి చెందింది. నాగదోషం లేదా సర్పదోషం ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మెయిన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మగవారు మాత్రం షర్ట్ అయితే విప్పేయాలి, వితౌట్ షర్టే ఉండాలి. నా పాయింట్ తోటి అయితే అలో చేస్తున్నారు, కానీ లేడీస్ మాత్రం ట్రెడిషనల్ డ్రెస్ లో ఉండాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కాస్త ముందుకు చూస్తే మీకు వెయిటింగ్ ఏరియా వస్తుంది. మెయిన్ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడంతో అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడంతో ఇక్కడ మీరు కూర్చోవచ్చు, కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ నుంచి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, ఆ దర్వాజా లోపలనే స్వామివారు అయితే దర్శనమిస్తారు. అక్కడ మాత్రం మగవారికి ఎటువంటి షర్ట్ అయితే అలో లేదు. అక్కడ నుంచి మీరు బయటికి రావడంతో అయితే షర్ట్ వేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే గమనించండి. మీరు ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చి స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే సినిమాటిక్ వైబ్ ఉంటుంది ఆ టైంలో. టెంపుల్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఆ కొండలో నుంచి మంచు. ఇటువైపు చూడొచ్చు కేరళ స్టైల్ కట్టడాలు, ఇటువైపు చూడొచ్చు మొత్తం సినిమాటిక్ స్టైల్ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ వచ్చేటట్టు ఇక్కడైతే భక్తులు స్టే చేస్తారు. ఈ విధంగా నేను టెంపుల్ దగ్గర కాసేపు గడిపిన తర్వాత మళ్ళీ ఎందుకో తెలియదు వెనకకే చూస్తున్నా. ఎందుకంటే కొండల మధ్యలో ఫాగీ వెదర్లో ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇక్కడ నుంచి నేను మళ్ళీ పార్కింగ్కి వెళ్ళా. పార్కింగ్లో నుంచి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆది సుబ్రహ్మణ్య స్వామిని అయితే మనం దర్శించుకోబోతున్నాం. నేను ఒక ఆర్డర్లో వెళ్ళా, మీరు కూడా ఇలాగే వెళ్తే మాత్రం అన్నీ అయితే ఈజీగా ఒకే దారిలో అయితే కవర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆది సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళే టెంపుల్ దారి అయితే చూడొచ్చు ఎంత సినిమాటిక్గా ఉందో. చూస్తున్నారుగా, ఇది టెంపుల్. ఇక్కడ నుంచి 800 meters వెళ్తే ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుంది. సూపర్ ఉన్నది, నెక్స్ట్ లెవెల్ వైబ్ అయితే. చాలామంది టెంపుల్ అయితే మిస్ చేస్తారు. మీరు వస్తే మాత్రం తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి. ఇది కూడా ఇది వచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం మనం. మీదకి వచ్చిన తర్వాత ఇది ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం మనం. నేను చెప్పా కదా, ఫీల్ మాత్రం సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి అయితే సినిమాటిక్ స్టైల్లో భలే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎర్లీ మార్నింగ్ అందుకే రావాలని అంటారు. ఓకే, ఇది చూడొచ్చు కుమారధార అనుకుంటా. అక్కడ బండలు అయితే పెడతారు కోరికల కోసం. ఇక్కడ కూడా చేస్తున్నారు ఈ విధంగా. ఇప్పుడైతే ఆది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఈ విధంగా వెళ్ళాలి. ఇక్కడ చెప్పులు పెట్టి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చూస్తారు, ఈ టెంపుల్ కుక్కీ టెంపుల్ కన్నా పురాతనమైనది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో అయితే వెలవడం అయితే జరిగింది. అదే ఈ యొక్క టెంపుల్, అదే ఈ టెంపుల్ యొక్క ప్రసిద్ధి. చాలా పురాతనమైనది, 1000 ఏళ్ళ పైన చరిత్ర ఉందంటే అర్థం చేసుకోండి. దర్పణ తీర్థం, ఇక్కడ చాలామంది బండలు అయితే పెడతారు ఇట్లా. ఓకే, ఈ విధంగా ఉంటుంది టెంపుల్ అయితే. కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఎంతో విశిష్టమైన ప్రదేశం ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. పురాణాల ప్రకారం తారకాసురుడిని సంహరించిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తన సర్పరూప భక్తులు ముఖ్యంగా వాసుకి నాగుడితో కలిసి ఈ పవిత్ర ప్రాంతానికి వచ్చారని విశ్వాసం. ఇక్కడ నాగదేవతలను రక్షిస్తూ స్వామివారు కొలువై ఉన్నారని భక్తులైతే ఇప్పటికీ నమ్ముతారు. కుక్కే ప్రధాన ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవడం సాంప్రదాయంగా అయితే భావిస్తారు. ఈ ప్రాంతం నాగారాధనకు ప్రత్యేక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఈ యాత్రను మరింత ఆధ్యాత్మికంగా అయితే మారుస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య దర్శనం అంటే కేవలం ఒక ఆలయ దర్శనం కాదు, నాగదేవతల ఆశీస్సులతో కూడిన ఒక పవిత్రమైన యాత్ర. ఆలయం దర్శించుకున్న తర్వాత అవతల వైపుకు, మన బ్రిడ్జికి ఇవతల వైపు నుంచి అవతల వైపుకి వెళ్ళే ఎంట్రెన్స్ లోనే మీకు అద్భుతమైన నాగదేవుని విగ్రహం అయితే కనిపిస్తుంది. సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఫోటో అయితే దిగండి, సూపర్ అనిపిస్తుంది, ఆశీర్వదించినట్టు. వెనక బ్యాక్గ్రౌండ్ లో
కొబ్బరి చెట్లతో అయితే మీకు ఎగ్జాక్ట్ కేరళ ఫీలింగే వస్తుంది. అంత అద్భుతంగా అయితే ఉంటుంది. మొత్తం చూడండి ఎంత సూపర్ ఉందో. సర్పదోషం కోసం అయితే ఇట్లా ఎంట్రన్స్లోనే ఉంటుంది. అది సుబ్రహ్మణ్య స్వామి ఆపోజిట్ సైడ్లో. ఈ పక్కనే చాలామంది ఇక్కడ నదిలో స్నానం అయితే చేస్తారు. ఓకేనా, ఇక్కడ నుంచి నేచర్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. కాస్త ముందుకెళ్తే మనము ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు చిన్న బ్రిడ్జ్, అది భలే కనిపిస్తుంది గ్రీనరీ తోటి, చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యలో సూపర్ ఉంటుంది. ప్లేస్ మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే విజిట్ చేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ బ్రిడ్జ్ 2 కొబ్బరి చెట్ల మధ్యలో ఫాగీ వెదర్లో అలా మంచు పోతుంటే సూపర్ అనిపిస్తుంది. ఏదో మీరు వీడియోలో చూస్తే నాకు తెలియదు కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఆ రేంజ్లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. భలే ఉంది. ఇక్కడ నడుస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అంతే నేచర్ కదా, నువ్వు ఎంత చూసినా కూడా తనకి తీరదు నేచర్, అంత అద్భుతం. ఈ ఎంట్రన్స్ మాత్రం భలే ఉంది కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో కనిపించే టెంపుల్ దగ్గరనే నాగదోషం ఉన్న వాళ్ళకు పూజ చేస్తారు. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మీకు నందీశ్వరుడు, ఎదురుగా పరమేశ్వరుడు కనిపిస్తాడు. ఇక్కడ నుంచి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్. కొబ్బరి చెట్ల మధ్యలో నిజంగా భలే అనిపిస్తుంది. కాసేపు ఇక్కడైతే టైం స్పెండ్ చేయండి. అలా నందీశ్వరుడు, పరమశివుని చూస్తూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని అయితే మీరైతే వెళ్ళండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆపోజిట్ సైడ్లో వాసుకి దేవుని విగ్రహం ఉంటుంది అక్కడ ఎంట్రన్స్లో. అక్కడ నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ అద్భుతమైన పరమశివుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడనే సర్పదోష పూజ, ఇక్కడనే ఏవైతే సర్పదోషం ఉంటుందో వాళ్ళకైతే ఇక్కడనే పూజనైతే పెట్టడం అయితే జరుగుతుంది. ప్లేస్ చూసారా, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, సూపర్ వ్యూ. సర్పదోషం ఉన్న వారికి ఇలా అయితే పూజలు అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కరికి అన్నట్టు ఇలా రెడీ చేసిన తర్వాత అందరినీ ఒకేసారి లోపలికి పిలిచిన తర్వాత పూజనైతే చేస్తారు. ఏ విధంగా ఉంటుంది మీకు చూపించాలన్న ఉద్దేశంతో అయితే వీడియో తీసా. నేను ఇప్పుడు కుక్కికి దగ్గర ఉన్నటువంటి బిలద్వార్ ఏదైతే గుహ ఉంటుందో, వాసుకి దేవుడు ఉన్నటువంటి ఆ గుహకి వెళ్ళి చూపిస్తే ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపిస్తా పదండి. పురాణ విశ్వాసాల ప్రకారం గరుడుడి భయం నుంచి తప్పించుకోవడానికి వాసుకి, నాగరాజు మరియు ఇతర నాగులు ఈ ప్రాంతంలోని గుహల్లో ఆశ్రయం పొందారని చెబుతారు. ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వాసుకి రక్షణ కల్పించి ఈ ప్రాంతంలో కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం. ఈ గుహకు బిల్వద్వార అనే పేరు రావడానికి కారణం ఒకప్పుడు ఇక్కడ ఉన్న బిల్వ వృక్షం ద్వారా ఈ గుహ ప్రవేశం ఉండేదని స్థానిక పురాణం చెబుతుంది. చిన్నదిగా కనిపించే ఈ గుహ వెనుక ఉన్న పురాణ గాథ మాత్రం ఎంతో గొప్పది. నాగదేవతలను, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు ఇది ప్రత్యేకమైన పవిత్ర స్థలం. ఈ గుహలో చాలా పాములు కనిపించాయని అయితే చాలా మంది అయితే ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. కానీ ఏ విధంగా ఉందైతే చూపిస్తున్నా. ఇందులో నుంచి చాలా మార్గాలు కూడా ఉండేవని చెప్పారు. కాలక్రమంలో ఇప్పుడైతే అన్ని మూసుకుపోయి ఉంది. కానీ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడి వరకే మనం వెళ్ళగలుగుతాం. కిందికి చూస్తే లైట్గా దారి ఉండదు, కానీ లోయల్ టైప్లో ఉంటుంది. ఆడి వరకే మనం వెళ్తాం. వీలైనంత వరకు అయితే నేనైతే వెళ్ళి చూపించే ప్రయత్నం చేశా. లైట్ వేస్తే మాత్రం ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఓకేనా, ఇప్పుడు మనం పైకి వెళ్దాం. పైన ఈ విధంగా అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. నాదేవుని విగ్రహంతో పాటు పక్కనే మనకు గుహ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆది సుబ్రహ్మణ్య స్వామి నుంచి మళ్ళీ రివర్స్ లో ముందుకు కుమారధార తీర్థానికి వెళ్లే దారిలోనే మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంది. మీరు కుమారధారకి వెళ్ళే టైంలో అద్భుతమైన ఏకశిల గణపతి విగ్రహం అయితే కనిపిస్తుంది. టెంపుల్ రోడ్ ఉన్నదా, రోడ్డుకు పక్కనే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, జాగ్రత్తని. ఇక్కడ కొలువైన గణపతి స్వామివారి విగ్రహం ఒకే రాతితో రూపొందించిన భారీ ఏకశిల విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ఆలయం భక్తులను ఎంతో ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అభయం అంటే భయాన్ని తొలగించి రక్షణను అందించేవాడని అర్థం. గణపతి స్వామిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగి భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ప్రధాన ఆలయంతో పాటు అభయ మహాగణపతిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా భావిస్తారు. మరొక ఆలయం ఉంటుంది, అది చూపిస్తా. ఆలయం అయితే పక్క పక్కనే ఉంటాయి ఇట్లా. ఓకేనా, ఇట్లుంది బోర్డు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది మరియు ఇటువైపు ఒక టెంపుల్ ఉంటుంది. ఓకేనా, ఇది పక్కనే వనదుర్గాదేవి టెంపుల్. మొత్తం కేరళ స్టైల్లో అయితే ఉంటుంది. ఇదైతే చూస్తున్నారు కదా. వనదుర్గ అంటే అడవి అధిష్టాన దేవతగా రక్షణ కల్పించే దుర్గాదేవి అని భావిస్తారు. పచ్చని అడవి వాతావరణం మధ్య కొలువై ఉన్న అమ్మవారిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. స్థల పురాణ విశ్వాసాల ప్రకారం కుక్కే ప్రాంతంలోని పవిత్రమైన అరణ్యాన్ని మరియు ఇక్కడ వచ్చే భక్తులను అమ్మవారు కాపాడుతుందని
నమ్మకం. అందుకే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో పాటు వనదుర్గాదేవిని కూడా దర్శించుకోవడం ఎంతో విశిష్టంగా భావిస్తారు. అడవిలో ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయం చూడడానికి కేరళ వైబ్లో ఉంటుంది. మొత్తం పెంకులతో అయితే సూపర్గా ఉంటుంది. ఈ కనిపించేదే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుంది చూడండి, అదే కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి. పూర్వం కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈ ప్రదేశంలోనే ఆయుధం కడగడం జరిగింది. అందుకే దీన్ని కుమార తీర్థం అని అంటారు. ఇక్కడ చాలామంది భక్తులు అయితే స్నానాలు చేస్తారు. ఎటువంటి చర్మ వ్యాధి ఉన్నా రోగం ఉన్నా కూడా పోతుంది అని చెప్పేసి. అందుకే మన వాసుకి దేవుడు కూడా మన గరుడ దేవుడు మన అటాక్ చేసినప్పుడు మొత్తం గాయాలతో ఉన్నప్పుడు కూడా పరమేశ్వరుడు కూడా ఇక్కడికే వచ్చి స్నానం ఆచరించని చెప్పడం జరుగుతుంది. అదే వచ్చేసి కుమారధార యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు హెవీ ఫ్లో ఉంది, అందుకే లోపలికి అలో చేస్తలేరు. నేనైతే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే తీసా, ఒకసారి చూడండి. స్థల పురాణం ప్రకారం తారకాసురుని సంహరించిన తర్వాత శ్రీ కుమారస్వామి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారని విశ్వాసం. స్వామివారి పేరుతోనే ఈ ప్రవాహానికి కుమారధార అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇందులో స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగి ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం బసవేశ్వర ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అన్నీ ఒక ఆర్డర్లో అయితే ఉంటాయి. గాయస్, ఇప్పుడైతే నేనైతే బసవేశ్వర టెంపుల్కి వచ్చిన. ఇది కేరళ కాదు, కర్ణాటకనే. చూస్తే పర్సన్ అవుతారు బ్యాక్గ్రౌండ్లో. ఒక్కసారి ముందు లొకేషన్ చూపిస్తా, చూసినాక ఒకసారి చూడండి. చూసారా చుట్టూ ఏ విధంగా ఉందో. ఇదే నేను అన్న ప్లేసు. సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి చుట్టూ చూడండి, నెక్స్ట్ లెవెల్ లొకేషన్లో ఉంది కదా. చూసారుగా టెంపుల్ ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి టెంపుల్ మొత్తం కేరళ స్టైల్లో అయితే ఉంటుంది. చుట్టూ చూస్తారుగా ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడ కోరికలు నెరవేరడం కోసం 1, 5, 11 దీపాలు అయితే పెడతారు. ఫుల్ వర్షం, రెయిన్ చూసారుగా, ఫుల్ రెయిన్. వర్షం ఎంత ఎక్కువ ఉంటే వ్యూ అంత ఎక్కువ వస్తుంది. తడుస్తాం ఓకే, నాకు అర్థమైంది, కానీ మస్తు ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఎంటర్ అవుతున్నాం మనం. చూసారా ఏ విధంగా ఉందో. ఇలా అయితే దీపాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ బసవేశ్వరుడు అంటే నంది స్వరూపమైన పరమశివుడు వాహనం భక్తులు ఆరాధిస్తారు. శైవ సంప్రదాయంలో నందికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివుని దర్శనాన్ని చేయడానికి ముందు నందిని దర్శించడం, ఆయన ఆశీస్సులు పొందడం ఒక పవిత్రమైన సాంప్రదాయంగా భావిస్తారు. కుక్కే ప్రాంతం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు శివుడు, నాగదేవతలు మరియు ఇతర దేవతల ఆరాధనకు కూడా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు ఈ క్షేత్రం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యతను మరింత పెంచుతాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, దీపాలని ఈ విధంగా అయితే పెడతారు. 1, 5, 11 కోరికలు కోరుకొని. నేను చెప్పిన శివలింగం చూసాను కదా, నందీశ్వరుని తలపైన శివలింగం. టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చుట్టూ చూపిస్తా. ఇక్కడైతే మీరు తీసుకోవాలి. చూసారుగా సూపర్ ఫీల్ ఉంది కదా. వర్షం పడుతుంటే ఇంకా హైలైట్. ఆర్కిటెక్చర్ చూడచ్చు, కేరళ వైబే వస్తుంది నాకైతే. ఇంకా వర్షం పడతా అంటే ఇంకా గ్లో అనేది పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి ఈ టెంపుల్. పీస్ఫుల్ ప్లేస్. ఒకసారి ఇట్లా చూడండి, ఆ వర్షం, పాతకాలం ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఓకేనా, సూపర్ ఉంది కదా. భలే కనిపిస్తాను. ఇక్కడ నవగ్రహ సత్యశాంతి మృత్యుంజయ హోమం ఇట్లా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయట. వచ్చిన వాళ్ళు ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయవచ్చు. చూస్తున్నారు కదా హోమం. ఇక్కడ చూడవచ్చు విఘ్నేశ్వరుడు. నేను నార్మల్గా తీద్దాం అనుకున్నా, కానీ అయ్యగారు పర్మిషన్ ఇవ్వడంతో అయితే సూపర్గా తీసిన. సూపర్ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి.
సూపర్ ఉన్నది. వర్షం కొడుతుందన్న బాధ కానీ ఈ నేచర్ బాగుందన్న సంతోషం ఎక్కువ ఉన్నది. ఎట్లా చూస్తారా ఎంత బాగుందో లొకేషన్. ఇంకా వర్షం పడుతుంది, ఇంకా హైలైట్గా కనిపిస్తుంది టెంపుల్ అయితే చూస్తారుగా. ఓకే ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి టెంపుల్ యొక్క పూర్తి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ సోలో ప్రయాణికుడు. కీప్ వాచింగ్.